Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. Ye shall eat the good of the land. Isaiah 1 chapter 19 verses. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట. ఇక్కడ యోధావారు దేవుని కొరకు నిజమైన మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలా మారు మనసు పొందినప్పుడు వారిని ఆశీర్వదించాలని, తన మాటలు ఎలాగైతే తన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నిటిని ప్రకారము తన ముందుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను జీవమును, మేలును, మరణమును, కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను. మీరు బ్రతికి విస్తరించినట్లుగా మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ విధంగా యోధావారికి దేవుడు మారు మనసు పొందుకొని ఆయన మాటలు వినాలని, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని, వారిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటను జాగ్రత్తగా ఆలకించి ఆయన ఉపదేశములను మనం విని మన జీవితంను ఇంపైన సువాసనగా మార్చుకోవాలి. అలాగే మన జీవితంలో కూడా అన్యాయము, అక్రమము, దౌర్జన్యమైన జీవితాన్ని విడిచిపెట్టి మన వ్యక్తిగత జీవితంలో మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రార్థనలో మనకి మనము ఒప్పుకొని శుభ్రపరుచుకుంటూ మన హృదయాన్ని దేవుని వైపు తిరిగి మారు మనసు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ విధంగా మనం చేసినట్లయితే మనకు కూడా దేవుడు భూమి యొక్క మంచి పదార్థాలను మనకి అనుభవించేటట్లు మనం ఉంటాం. కాబట్టి అట్టి పవిత్రమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలని, అనేకమైన ఆత్మ సంబంధమైన ఉపదేశములను మనము పొందుకునే వాళ్ళని, అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మనము మన జీవితంలో జీవించే విధముగా అట్టి దిశగా మనము దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడైన మా తండ్రి, ఈ భూమిని సమస్తాన్ని సృష్టించిన దేవా, సర్వ సృష్టికి ఆధారమైన మా దేవా, నీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ వాగ్దానంను మా జీవితంలో స్వతంత్రించుకొని ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, వారి కుటుంబంలోనూ భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించే అట్టి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.